అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మాత్రమే కాదు, 20 మంది ఎమ్మెల్యేలు కలిగిన ఒక పార్టీ అధ్యక్షులు. ఉప మంత్రిగానే కాకుండా ఒక పార్టీ అధ్యక్షులుగా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే హక్కు, మాట్లాడే హక్కు ఆయనకుంది. ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే పేరుకు మాత్రమే పరిమితం అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు పదవికి తగ్గ వెన్నని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన పట్ల ఒక విజన్ ఉంది. కూటమి ఐక్యతని చెడగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు భారీ ఊరట. సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట తగ్గింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం ఎస్సీని ఆశ్రయించింది. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పార్టీ అధిష్టానంతో కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన అనంతరం సింగపూర్కు వెళ్లనున్న ఆయన ఈ నెల 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. ఆ తర్వాత 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటిస్తారు. జుకర్బర్గ్ కామెంట్స్. మోదీ సర్కారుకు మేటా క్షమాపణ చెప్పింది. తమ అధినేత మార్క్ జుకర్బర్గ్ పొరపాటున నోరు జారారని తెలిపింది. భారత్ తమకు అత్యంత కీలకమంది. రీసెంట్గా ఓ పాడ్కాస్ట్లో 2024 ఎన్నికల్లో భారత్ సహా అనేక దేశాల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని మార్క్ అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మండిపడ్డారు. ఐటీ పార్లమెంటరీ ప్యానెల్ హెడ్ ఎంపీ నిషికాంత్ మెటా అధికారులను పిలిపిస్తామని హెచ్చరించారు. దీంతో సంస్థ దిగొచ్చింది. గుంట భూమి ఉన్న ఆత్మీయ భరోసాకు అనర్హుల హరీష్ రావు. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షల మంది ఉన్నారు. 1 సెంటు భూమి ఉన్న కూలీగా గుర్తించకపోవడం సరైనది కాదు. 5 గుంటలున్న రైతు భరోసా కింద 1500 మాత్రమే వస్తాయి. అలాంటి వారికి వ్యవసాయ కూలీ కింద 12,000 ఇవ్వాలని ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి కొండా సురేఖను కోరారు. కేటీఆర్కు మరోసారి నోటీసులు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో మరోసారి విచారణకు పిలువనున్నట్లు సమాచారం. ఇప్పటికే 3 ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు నేడు ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఐఎన్సీ కొత్త ఆఫీసులో వైఎస్ఆర్ పాదయాత్ర ఫోటోలో షర్మిల. ఢిల్లీ 9A కోట్ల రోడ్లో ఐఎన్సీ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ షర్మిల చెప్పారు. ఇక్కడ దివంగత సీఎం వైఎస్ఆర్ పాదయాత్ర ఫోటోలను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్ఆర్ పట్ల కాంగ్రెస్కు ఉన్న గౌరవాన్ని అది తెలియజేస్తుందని పేర్కొన్నారు. కొత్త భవనం నుంచే పార్టీ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీని కలిసిన ఫోటోను ఎక్స్లో షేర్ చేశారు. ఏంటి భారత రాజ్యంపై పోరాటమా? రాహుల్పై మండిపడ్డ బీజేపీ, మనం భారత రాజ్యంతో పోరాడపడుతున్నామన్న కాంగ్రెస్ అగ్రనేత మాటలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఇప్పటి వరకు విదేశాల్లో దేశాన్ని అనుమానించిన ఆయన ఇప్పుడు స్వదేశంలోనే హద్దు మీరారని బీజేపీ మండిపడుతుంది. పార్టీలు, సంస్థలతో కాకుండా గణతంత్ర స్వదేశంతో ఫైట్ చేయడం ఏంటని కేంద్ర మంత్రులు నడ్డా, నిర్మల, హర్దీప్ పూరి ప్రశ్నించారు. మనం పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్తోనే కాదు, ఇండియన్ నన్ను దేవుడే రక్షిస్తాడు. కేజ్రీవాల్. ఖలిస్తానీ వేర్పాటువాదుల నుంచి ప్రాణహాని ఉందన్న వార్తలపై కేజ్రీవాల్ స్పందించారు. దేవుడే తనను రక్షిస్తాడని, దేవుడు అనుమతించకపోయినా కాలం దీవిస్తానని పేర్కొన్నారు. దేవుడు రక్షించే వారిని ఎవరు ఏమి చేయలేరని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ లక్ష్యంగా ఖలిస్తాన్ మద్దతుదారుల హిట్ స్క్వాడ్ ఏర్పడిందని, ఢిల్లీ ఎన్నికల్లో వారు కేజ్రీవాల్ టార్గెట్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద కామెంట్స్. బీఆర్ఏ ఎమ్మెల్యే వివాదానికి తెరలేపారు. భువనగిరిలోని తమ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఫోటోను నేలకేసి కొడతారా, ఎన్ని గుండెలు నీకు రేవంత్ అని ప్రశ్నించారు. కేసీఆర్ వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, అందుకే రేవంత్ సీఎం అయ్యారని తెలిపారు. లేకపోతే చంద్రబాబు బూట్లు నాకుతూ కూర్చునేవాడని కౌశిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.